నమస్కారం. ఈరోజు ఇప్పుడే 5వ వార్డు అంటే మన బైపాస్ రోడ్ కాపక్కనే కావచ్చు, 21వ వార్డు, తర్వాత 20వ వార్డు మన మార్కండేయ గుడి దగ్గర, తర్వాత మన 37వ వార్డు వంజర సంఘం ఉంటుంది కృష్ణనగర్. ఈ 4 చోట్ల కలిపి 80 లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, జగిత్యాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడంతో ఈ వార్డు నాది కాదు ఆ వార్డు నాది కాదు అనుకోకుండా, లేదా ఇక్కడ ఓట్లు వచ్చినాయి అక్కడ రాలేదని చూడకుండా, కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి చేసేపటికే అన్ని ప్రాంతాలలో నాకు మంచిగా ఓట్లేసి ఆశీర్వదించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలకు, మా అక్క చెల్లెలకు, పెద్దలకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నప్పుడు అటు అష్టలక్ష్మి గుడి దగ్గర పోయినాక ఆ ప్రాంత అక్క చెల్లెళ్ళు, పెద్దలు, యువత ఇక్కడికి వచ్చిన సందర్భంలో సోదరుడు అల్లసాగర్ గారు మరి మోతి చెరువును రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 2,80,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరు అయినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ అది ఏ విధంగా చేయాలి, ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం. 4వ వార్డు కావచ్చు, 5వ వార్డు కావచ్చు, 6, 7, 8, 9 ఈ 9 వార్డుల ప్రజలు సహకరిస్తేనే, నాయకులు సహకరిస్తేనే, అధికారులు కఠినంగా ఉంటేనే ఆ మోత చెరువు దక్కుతుంది. లేకపోతే అతి త్వరలోనే చింతకుంట చెరువు లెక్క మొత్తం దుర్గంధంతో నిండిపోతుంది. మనం ప్రతి మోరి కడుతున్నాం, వేడిపోతున్నాయి అంటే చక్కగా పోయి మోత చెరువులో పోతున్నాయి. ఓ దిక్కు అష్టలక్ష్మి గుడి ఉంది, ఓ దిక్కు గంగమ్మ గుడి ఉంది. ఓ దిక్కు అష్టలక్ష్మి గుడి ఉంది, ఓ దిక్కు గంగమ్మ గుడి ఉంది. ఆ 2 కూడా చెరువులనే ఉన్నాయి. ఆ చెరువులకు ఏం పంపుతున్నామో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఈ 4, 5, 6, 7, 8, 9 వార్డుల ప్రజలు ఆలోచన చేయాలి. అమ్మవారికి దండం పెట్టుకొని తీర్థం తీసుకోగానే కాదు, ఆ చెరువు ఎక్కడైతే ఉన్నదో ఆ చెరువులకు ఏం చేస్తామనేది ఆలోచన చేయాలి. ఇది నాయకులు చేయాలి, ప్రజలు చేయాలి, ప్లాట్లు పెట్టి అమ్మటోళ్ళు చేయాలి, అందరూ ఆలోచన చేయాలి. ఇది ఏ ఒక్కరు ఉద్దేశించి అంటలేను. ఇది ఒకనాటి తప్పు కాదు. ఇయ్యాలది మారీద్దో, జ్యోతక్కదో, నాదో కాదు. చట్టం అనేది సరిగ్గా లేఅవుట్లు పెట్టుకొని కొద్ది వెనుక కట్టుకొని మోరి, స్తంభము ఇవన్నీ ఉండే విధంగా ఇంత రోడ్డు ఉండాలనేది ఎప్పుడో వచ్చిన చట్టం. ఇది సంజయ్ కుమార్ మాట్లాడేది కాదు. ఓన్లీ గుర్తు చేస్తున్నా, పదే పదే చెప్తా ఉన్నా. నాకు తెలిసి నా తర్వాత మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళం, మా కుటుంబం సంబంధించిన వాళ్ళం జగిత్యాలలో మా కుటుంబాల పిల్లలు ఉండే పరిస్థితి లేదు. అందరూ కూడా హైదరాబాద్, విదేశాలలో ఉన్నారు. అయినా కానీ మీరే అందరు నా కుటుంబం, ఇక్కడ ప్రజలు. మళ్ళీ మన గలీజ్ అంతా పోతే ఎట్లా? కానీ అవి కూడా సాలేటట్లేదు. మన ముఖ్యమంత్రి, మన మున్సిపల్ మంత్రి గారు, మళ్ళీ ఎంపీ గారికి చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్కువ చేయాలని చెప్పి. ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులు మంచి ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ స్థానికంగా మళ్ళీ మనము ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగవుతాయి. ఆ రకంగా మనం ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి. తడి చెత్త, పొడి చెత్త వేరే. నేనొక ఇంకట పెద్ద అధికారి, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రాలో లక్ష్మీనారాయణ గారు,
ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టాడు. అంత పెద్ద ఆయనకు అంత చిన్న ఈ పాల ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ అవి పారేయకుండా మన మంచిలు లేవో అవో పెద్ద ప్లాస్టిక్ వచ్చినప్పుడు అలా జమ చేసి మూత పెట్టి ఒకదిక్కిస్తే మన సఫాయానికి మంచిగా అవుతుంది. లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో కొడుగుడు గుర్రలు షాపత్త నీళ్ళు అంటే వేసిస్తే అది కరగది మురగది కాలదు, ఆడ గుట్టలు తయారవుతుంది. మరి ఎక్కడైతుంది డంపింగ్ యార్డ్ నల్లగుట్ట కాడ పెట్టనీయకపోయారు, ఆడికెళ్ళి తీసుకపోతే అక్కడ నరసింగాపురం ఆ గుట్టలలో నూకపల్లి దగ్గర పెడతాయి. ఆడికి ఎవరు పోతారు? ఈ వాడకట్టుకెళ్ళి 120 కుటుంబాలు పోబోతున్నాయి. పేదవాళ్ళు, నాకు తెలిసిన నా చుట్టాలు ఎవరు లేరు. 120 కుటుంబాలు అంటే ఇంటికి 3 నుంచి 4 ఖచ్చితంగా ఉంటారంటే 500 మంది పోతారు. ఈ 500 మంది అక్కడ మనం మంచి ఇండ్లు కట్టించాం. ఈ 120 ఇండ్లు మెట్పల్లి మొత్తం కూడా కట్టలే, మీకు తెలుసో తెలియదు. నేను ఒక ఈ వాడకట్టుకి తెచ్చిన ఇండ్లు మెట్పల్లి మొత్తం కూడా కట్టలే, కొరట్ల మొత్తం కూడా కట్టలేదు. మీకోసం నా అంతగా ప్రయత్నం చేస్తాను. మరి అక్కడ శుభ్రంగా ఉండాలి. మన పేదవాళ్ళు పోతున్నారు, అక్కడ నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మోరు కావాలి. వాటి కోసం నిధుల కోసం నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన డబల్ బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ కలుపుకోతున్నాం. అర్బన్ హౌసింగ్ కాలనీని మన జైతాలు వస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే 120 మందికి భరోసా అయ్యింది. మిమ్మల్ని అనాథం చేసి నూకపల్లికి వెళ్ళకూడదలేము. మీ 120 కుటుంబాలకు ఇంకో 10 మంది కూడా వస్తాయి, ఇండ్లు ఉన్నాయి, 15 వస్తాయి. అంతకుముందు ఇందులో మిల్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళకి చెప్పుంది మీ 140-150 కుటుంబాలకు అది మున్సిపాలిటీలో కలుపుకుంటున్నాం. రేపటి నాడు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీర్ ఎవరుంటే వాళ్ళు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, వాళ్ళ బాధ్యత ఉంటుంది. పేదవాళ్ళు పోతారు అక్కడికి. పేదవాళ్ళు నేను పైరవీలు చేయలే. ఎవడన్నా ఉన్నోడు తీసుకుంటే ఇప్పటికే ఉడవిక్తా 52 ఇళ్ళు ఉడవిక్కిన 52 ఇళ్ళు ఉడవిక్కిన 2 సర్కారు ఉద్యోగాలు సస్పెండ్ చేయించిన. అందుకే పేదవాళ్ళకి వచ్చి వాళ్ళు గుర్తించి నన్ను గెలిపించిండ్రు. ఆ గెలిపించిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతర అభివృద్ధి ప్రక్రియలో నేను పనిచేస్తున్న దాంట్లో కాలాల కట్టే విధంగా నన్ను అడ్డగిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరు అండ కావాలి. ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు, పెద్దలు, యువత, ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో, ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జగిత్యాల ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరి మోతు చెరువును రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 2,80,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరు అయినాయని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ అది ఏ విధంగా చేయాలి, ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం. 4వ వార్డు కావచ్చు, 5వ వార్డు కావచ్చు, 6, 7, 8, 9 ఈ 9 వార్డుల ప్రజలు సహకరిస్తేనే, నాయకులు సహకరిస్తేనే, అధికారులు కఠినంగా ఉంటేనే ఆ మోత చెరువు దక్కుతుంది. లేకపోతే అతి త్వరలోనే చింతకుంట చెరువు లెక్క మొత్తం దుర్గంధంతో నిండిపోతుంది. మనం ప్రతి మోరి కడుతున్నాం, ఏడిపోతున్నాయంటే చక్కగా పోయి మోత చెరువులో పోతున్నాయి. ఓ దిక్కు అష్టలక్ష్మి గుడి ఉంది, ఓ దిక్కు గంగమ్మ గుడి ఉంది. ఓ దిక్కు అష్టలక్ష్మి గుడి ఉంది, ఓ దిక్కు గంగమ్మ గుడి ఉంది. ఆ 2 కూడా చెరువులనే ఉన్నాయి.
ఆ చెరువులకు ఏం పంపుతున్నామో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఈ 4, 5, 6, 7, 8, 9 వార్డుల ప్రజలు ఆలోచన చేయాలి. అమ్మవారికి దండం పెట్టుకొని తీర్థం తీసుకోగానే కాదు, ఆ చెరువు ఎక్కడైతే ఉన్నదో ఆ చెరువులకు ఏం చేస్తాం అనేది ఆలోచన చేయాలి. ఇది నాయకులు చేయాలి, ప్రజలు చేయాలి, ప్లాట్లు పెట్టి అమ్మటోళ్ళు చేయాలి, అందరూ ఆలోచన చేయాలి. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అంటలేను, ఇది ఒక్కనాటి తప్పు కాదు. ఇయ్యాలది మా హరీష్దో, జ్యోతక్కదో, నాదో కాదు. చట్టం అనేది సరిగ్గా లేఅవుట్లు పెట్టుకొని కొద్దిగా వెనుక కట్టుకొని మోరి స్తంభము ఇవన్నీ ఉండే విధంగా ఇంత రోడ్డు ఉండాలనేది ఎప్పుడో వచ్చిన చట్టం. ఇది సంజయ్ కుమార్ మాట్లాడేది కాదు, ఓన్లీ గుర్తు చేస్తున్నా, పదే పదే చెప్తా ఉన్నా. నాకు తెలిసి నా తర్వాత మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళం, మా కుటుంబం సంబంధించిన వాళ్ళం జగిత్యాలలో మా కుటుంబాల పిల్లలు ఉండే పరిస్థితి లేదు. అందరూ కూడా హైదరాబాద్ విదేశాలలో ఉన్నారు. అయినా కానీ నాకు మీరే అందరు నా కుటుంబం, ఇక్కడ ప్రజలు.